హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేంటో తెలుసా, కొచ్చిలో డెక్కాథలాన్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఐటమ్స్ అంటే షూలు, ఇక చూసారా ఇలా మా వాడు బాక్సింగ్ చేస్తున్నాడు. బాక్సింగ్ ఇలా స్వెటర్లు, టీ షర్ట్స్, ఇలాంటి షూలు, ఇది చూసారా చిన్న చిన్న పిల్లల బట్టలు ఎంత బాగున్నాయో. బట్ దీంట్లో కాస్ట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాస్టే ఉంది. ఇక్కడ బట్టలు ఎక్కడ, అదేదో సినిమాలో అంటాడు కదా నాగార్జున, బిల్లు ఉంది బట్టలు ఎక్కడ అన్నట్టు. ఇక్కడ ఇది 700 అంట. అక్కడ ఏముంది, అది జస్ట్ 3 months బేబీది, పెద్ద పిల్లలది కూడా కాదు. ఇక్కడ ఒక బుడ్డోడు కూర్చొని ఉన్నాడు పైన, అలా పిక్చర్ పెట్టారనమాట. ఇది వచ్చేసి ఇక్కడ యోగా మ్యాట్స్ అనమాట. దీంట్లో మళ్ళీ ఇలా డిస్ప్లేస్ కూడా ఇస్తారు, ఇలా చేసుకోవాలన్నట్టు. దీని మీద ఇలా పిక్చర్స్ ఇస్తారనమాట డిస్ప్లే మీద. ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ వాకింగ్ చేసుకోవడానికి ఇంట్లోనే అనమాట. ఇది వచ్చేసి వెయిట్ ఎత్తాం కదా అదనమాట. వెయిట్ చూసారా, ఇది వచ్చేసి 2.5 kg, ఇది వచ్చేసి 2.0, ఇక్కడ 5 kgs, అలాగే 7.5 kg. ఇలా డంబుల్స్ అనమాట. ఇవి ఎక్సర్సైజ్లకి బాగా చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి బాల్స్ అనుకుంటున్నారా, బాల్స్ కాదు, ఇది ఊరికే అలా ఉంది, గాలితో ఊపుతో పోయేదన్నమాట. అలా డిజైన్ ఉన్నాయి చూసారా. ఇక్కడ చూసారా రన్నింగ్ చేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళు. ఒక్క పాట ఉండలేదండి బాబు, మొత్తం అంతా డెక్కాథలాన్ పెద్దదన్నమాట, చాలా కొచ్చిలేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ స్పోర్ట్స్ అన్నీ షూలు ఎంత బాగున్నాయో. షూలు బాగున్నాయి కదంటే 3000-4000 బొక్క వెళ్ళిపోద్ది అంతే. బట్ షూ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఎన్నాళ్ళైనా తరగదనమాట. సూపర్గా ఉంటుంది, వేసుకున్నామంటే అసలు వేసుకున్నట్టే ఉండదు, అలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నేను కూడా వాడతాను కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఒకసారి ఇదివరకు వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ తీసుకున్నాను, అవే ఉన్నాయి. బాగా చాలా క్వాలిటీ అంటే క్వాలిటీ ఇంత బాగుంటాయి. బట్ మా వాళ్ళకి షూస్ కోసం వెళ్తేనేమో అక్కడ దొరకలేదన్నమాట. సరే ఎలాగో వచ్చాం కదా, అలా చూస్తామని. ఇక్కడ క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కదా, ఇక్కడ ఫేమస్ అనమాట కొచ్చిలో. ఏంటంటే ఫేమస్ పండుగలు అంటే రెండే అనమాట, ఒకటి ఓనము, 2 క్రిస్మస్ అనమాట. ఈ 2 చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ టైంలోనే ఆఫర్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. చూసారా ఇలా ఆఫర్స్ ఉంటాయని వెళ్తే ఇలా అయిపోయిందనమాట. ఆఫర్లు అలా ఎక్కువగానే అసలు ముందు మా వాళ్ళకి షూలే దొరకలేదు. సరే ఎలాగో వచ్చాం కదా, అలా చూస్తామనేసి చూసాం. ఇక్కడ నీళ్ళు వచ్చాయి అంటూ నొరగొచ్చింది అనుకున్నారా, కాదు, అది కూడా డిజైన్ అంట. నేను ఫస్ట్ ఈ నొరగేంటి, మా వాడు సబ్బు నొరగ మమ్మీ అని చూపించాడు. సబ్బు నొరగ ఇక్కడెక్కడ నుంచి వచ్చింది అని చూస్తే మరి అది అలా పెట్టారు డిజైన్ అన్నారు. వచ్చేసి టవల్స్ అనమాట. నేను మొన్న ఒకసారి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే నేను ఫ్రూట్స్ మీద వేసాను చూసారా, చిన్న టవల్ అది. ఇక టవల్స్ ఇవి వచ్చేసి అద్దాలండి, స్విమ్మింగ్ అద్దాలు అంట. చూసారా ఇక్కడ అంత బుడ్డోడి కూడా 1000 రూపాయల డ్రెస్సు. మరి అక్కడ డ్రెస్ అంటే మామూలు అనుకున్నారా, ఇది గాలిపటం. మా వాడు కైట్ కావాలి మమ్మీ అంట. చూసారా దీని బిల్ చూస్తే 700. ఎవరన్నా 700 పెట్టి ఈ కైట్ కొంటారా అంటే మా వాడేమో నాకు అదే కావాలని, నేనేమో వద్దంటే వద్దని. ఇక ఈ పైన చూసారా, ఇది ఎంతో 1200-1300 చెప్పారనమాట. వచ్చేసి ఫిష్లు చూసారా, ఫిష్ నిజంగా ఫిష్ అనుకున్నాను. మా వాడు దాన్ని బట్టి అది కావాలంటే అంతలోపు షాప్ ఆయన వచ్చి అది అలా వాడకూడదండి అనేసి తీసి లోపలెట్టాడు. 70 సొమ్మేం పోయింది, డిస్ప్లే చూడకుండా కొంటారా అనేసి అక్కడ పడేనైనా అని పడేసి వచ్చారనమాట. నేను ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ చూసారా ఎంత బాగున్నాయో. మేము ఒకటి తీసుకున్నాం, మొత్తానికి చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ బాటిల్స్. మామూలుగా అయితే అది 380 అంట, ఆఫర్లో 160కి వస్తుంది, హాఫ్ కదా అనేసి మా ఆయన తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీని. మా వాళ్ళు అయితే ఇప్పుడు బాస్కెట్బాల్కి వచ్చేసారు అనమాట. ఇలా బాల్ వేసేస్తున్నారు చూసారా. మా వాడికి ఈ కలర్ నచ్చిందండి, బట్ వాడి సైజ్ దొరకలేదు. నాకు అది కావాలన్నాడు, కానీ ఆ టీషర్ట్ దొరకక నేను వదిలేసాను, వద్దున్నాను ఈ సైజు లేవు అని. చూసారా ఇక్కడ కలర్ఫుల్ బాల్స్ ఎంత బాగున్నాయో. మొత్తం స్పోర్ట్స్ ఐటమ్స్ అనిపించుకున్నాయండి. అయితే కాస్ట్ ఎక్కువే కానీ బట్ బాగుంటాయి. ఇక్కడ చూసారా ఇవి ఎలా ఉంటున్నాయో, ఈ బ్యాగులు అనమాట. ఇప్పుడు ఈ బ్యాగులు వేసుకుని ఆ ట్రోలీలాగా అలాగే ఇలా ఉన్నాయి చూసారా.
ఇలా బ్యాగ్లో వేసుకొని ఇలా ట్రిప్పులకి వెళ్ళాలన్నమాట. సో ఈ బ్యాగ్ని కొనుక్కొని ఇప్పుడు మనం ట్రిప్కి అయితే వెళ్ళాలి. తీసుకోండి, ఇవి వచ్చేసి టెంట్ హౌస్ అంట. ఇక్కడ మనం వెళ్ళినప్పుడు ఇలా టెంట్ వేసుకోవడానికి చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఆ బ్యాగు, ఈ టెంట్ ఇవన్నీ కొనుక్కొని మనం ఎక్కడైనా ట్రిప్ వేసుకోవాలన్నమాట. అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా చూసారా బ్యాగ్స్, ఇవి చాలా ఆఫర్లు బాగానే వచ్చాయి. ఇవి చూసారా, ఏదో నీకు గొర్రె తీసుకొచ్చేసి ఇలా పెట్టేసినారు. ఇది పిక్కలు అనేసి మా సైడ్ మేము గోట్ను షీపు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, దానిలో మేకలు గొర్రెలు అంటాం అనమాట. దాన్ని తలది వెంట్రుకలు తెచ్చి అలా చేసినట్టున్నారు. ఇక్కడ చూసారా, దీంట్లో ఏముందని ఇది 2000 అంట. ఎవరన్నా చెప్తే నమ్ముతారా? అందరూ ఒక క్యాబ్ పెట్టి కూడా 2000. ఇది బుడ్డోడు మాత్రం భలే వేసుకొని కూర్చున్నాడు చూసారా, చాలా బాగుంది కదా. ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్, హాట్ వాటర్ బాటిల్స్. మొత్తానికి టైం ఉండాలి కానీ చూసేంత ఓపిక ఉండాలి. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి ఓపిక అయిపోయింది. నీకు చాలే బాబు, మనకు కావాల్సినవి ఎలాగూ లేవనేసి 2 వాటర్ బాటిల్స్, ఆ కొన్ని 2 టీషర్ట్లు తీసేసుకొని వచ్చేసాం అన్నమాట. వాడు మాత్రం బాస్కెట్బాల్ నుంచి అసలు రావట్లేదు. వస్తావా, మేము వెళ్ళిపోవాలంటే అప్పుడు వచ్చాడనమాట. ఆల్మోస్ట్ వెళ్ళి బయటకు వస్తే అప్పుడు ఎత్తుక్కొని వచ్చాడు, ఎట్ వెళ్ళిపోయారు మమ్మీ అని. చూడడానికేమో చిన్న బట్టలు, కాస్ట్ ఏమో ఇంత, ఈ మాట కమ్మాటే. కానీ స్పోర్ట్స్ దాంట్లోకి వెళ్ళి మనము 100 రూపాయలు 200 డిస్కౌంట్లు అడిగితే ఇస్తారంటే దేని క్వాలిటీ దానికి అనేసుకొని నోరు మూసుకొని రావడమే తప్ప ఇది మా వాళ్ళు చూసారా ఇలా సర్కిల్ తిరిగేస్తున్నాడు. ఇది ఎలా, ఎందుకు ఈ సర్కిల్ అంటే మా వాడు నాకు శాంపుల్ చూపించాడు అనమాట. సరే మొత్తానికి ఆ బ్యాగ్ తీసుకొని దాంట్లో 2 టీషర్ట్లు వేసేసుకొని వచ్చేసాం అనమాట. అంతే.